ఈయనకి రాత్రి చెప్పింది అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు. కాంచనా, మెసేజ్ ఎందుకు చేశారు? జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓగా ఫస్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళండి. నీతో ఒక మాట చెప్దామని. మీ ఇంట్లో మీ భార్యకి చెప్పి వెళ్ళండి. ఎవరమ్మా? మాస్టరా? కాదురా, కార్తీక్ అడుగుతుంటే కాదని చెప్పడం ఎందుకు? మరెవరు? రాంగ్ నంబర్ రా. రాంగ్ నెంబరా? దీపేది? రెడీ అవుతుంది. సరే, ఇదిగో ఈ పూలు దీపకివ్వు. అలాగేనమ్మా. బావ నేను రెడీ. అటు తిరుగు. ఎందుకు? అమ్మ పూలు ఇచ్చింది. అత్తయ్య ఇది ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఓ, ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయిందన్నమాట. కాల్ కట్ అయిందనుకుందేమో, లేదా కార్తీక్ వెళ్ళిపోయి మాట్లాడుతుందా? ఇడ్లీ వడ దోశ. చట్నీకి సాంబార్కి అస్సలు మొహమాట పడదు. డబ్బులు తక్కువైనా సరే సరిపడా తీసుకొచ్చాను. నీ తల్లో పువ్వులు పెట్టుకుంటే మల్లె పందిరి వెరబూసినట్టే ఉంటుంది మరదలా. నా కొడుకు ఇలాంటి పొగడ్తలు కూడా వచ్చా? ఏంటి అలా ఉన్నావు? బావా, ఆ రోడ్డు మీద వెళ్తున్న ఇడ్లీ సైకిల్ని చూస్తే నా పాత రోజులు గుర్తొచ్చాయి. పాత రోజులంటే? ముత్తెలమ్మగూడెంలో సైకిల్ మీద టిఫిన్ నమ్మిన రోజులు. ఇప్పుడు ఆ రోజులు ఎందుకు గుర్తు చేసుకోవడం? బావా, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? తక్కువగా చూడకూడదు. నువ్వు చెప్పిన సలహా నేనెందుకు తక్కువగా చూస్తాను? చెప్పు. నీ భార్య ఏం చెప్పినా సూపర్ అంటావులే. నేను సైకిల్ మీద తీసుకెళ్లి టిఫిన్ నమ్మినట్టు జోస్నా రెస్టారెంట్ టిఫిన్ కూడా చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ లాంటి వాటి మీద తీసుకెళ్లి అపార్ట్మెంట్స్ దగ్గర జనాలు ఎక్కువ ఉన్న చోట పెడితే బాగుంటుంది కదా బావా. అదే బ్రాండ్, అదే టేస్ట్. రెస్టారెంట్కి వచ్చి తినేదానికంటే 10 రూపాయలు ధర తక్కువ. వర్కౌట్ అవుతుందంటావా? జోస్నా రెస్టారెంట్ టిఫిన్ క్వాలిటీ మళ్ళీ పాత స్టైల్లోకి తీసుకువెళ్ళి ఈ జనాలకు అలవాటు చేస్తే 1 టేస్ట్, 2 పరిశుభ్రత. ఈ రెండింటిని చూసి జనాలు మన దగ్గర కొంటారు, తింటారు. ఈ విధమైన ఆలోచన వల్ల అపార్ట్మెంట్లో వాళ్ళకి ఆన్లైన్లో టిఫిన్ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఏమంటావు బావా? కంగ్రాట్స్ మరదలా, ఐడియా సూపర్గా ఉంది. కాకపోతే రెస్టారెంట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సింది మా నాన్న. ఆయన ఏ ఐడియాతో వస్తాడో తెలియదు కదా. మామయ్య గారికి సలహా నచ్చుతుంది బావా. అబ్బా, అంత కాన్ఫిడెన్సా? చూద్దాం. కాంచిన ఫోన్ కట్ అయిందనుకుని వెళ్ళిపోయింది. లేదంటే ఎంతసేపు ఉండదు. నన్ను ఎప్పుడు క్షమిస్తుందో నా భార్య. సర్లే, డ్యూటీకి టైం అవుతుంది, వెళ్దాం పద. కాశీ స్నానం చేస్తున్నాడు. ఫోన్ రింగ్ అవుతుంది. ఆఫీస్ వాళ్ళు ఎవరైనా కాల్ చేశారంటావా? వచ్చాక చూసుకుంటాడులే, నాకెందుకు. మళ్ళీ రింగ్ అవుతుంది. ఏం వచ్చి ఉంటుందో ఏంటో. లిఫ్ట్ చేసి కాశీ వాష్రూమ్లో ఉన్నారని చెప్తాం. ఎవరో విష్ణు ఫ్రెండే ఉంటాడు. రై, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు ఏంట్రా? పడుకుని బెడ్ మీద దొరుకుతున్నావేంటి? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడేంటి? ఆయన ఈ టైంలో బెడ్ మీద పడుకున్నంత లగ్జరీ నీకు నాకు లేదులే మామా. ఎందుకంటే మనకి జాబ్ లేదు కదా. ఏదో ఇంట్లో మన ఇద్దరం మేనేజ్ చేస్తున్నాం అంతే. అర్జెంటుగా జాబ్ ఎత్తుకోవాలరా. దిలు, షర్ట్ అరేంజ్ చేసావా? కాశీ ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? మార్నింగ్ అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అడగాలనిపించింది. ఆఫీస్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం, సిస్టమ్స్ వర్క్ చేయడం లేదు, రిపేర్ ఏదో జరుగుతుంది. మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పలేను. ఈ విష్ణుగాడు కాల్ చేస్తా అన్నాడు. కాశీ, అదే ఫ్రెండ్ని కలవడానికి తెలియదు. అదిగో వాడే కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. రే విష్ణు, రెడీ అవుతున్నాను రా. అరే, మాట్లాడుతుంటేనే కాల్ కట్ చేసావేంట్రా? అరే, నేను కాల్ కట్ చేయడం ఏంటి? ఇప్పుడే మాట్లాడుతుంటాను. అది కాదురా. రే, నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు ఫోన్ పెట్టే. అదే మనిషి మళ్ళీ కాల్ చేశాడు. పర్సన్ రైట్ అయినప్పుడు అతను చెప్పింది కూడా రైట్ అవ్వాలిగా. జాబ్ ఉన్నట్టు ఇంట్లో మేనేజ్ చేయడం ఏంటి?
కాశీ నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా? ఓ గంట లేట్ అయినా పర్వాలేదు గురుగారు, నేను మీకోసం వెయిట్ చేస్తాను, రండి. అలాగే గురుగారు. గురువుగారంటే జోస్న జాతకం గురించి చెప్పిన గురువుగారే కదండి? ఆయనే. మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు? మనవరాలది మాత్రమే కాదు, ఇంట్లో అందరి జాతకాలు మరోసారి చూడాలి. ఎందుకండి? నాకు కొన్ని అనుమానాలున్నాయి. ఎవరి మీద? పారిజాతం, ఉదయాన్నే నా సహనానికి పరీక్ష పెట్టుకో. నమస్తే సార్. రా. నమస్కారం మావి గారు. రా శ్రీధర్, కూర్చో. ఇన్నాళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు, ఇక మీదట ముగ్గురు కలిసి వస్తారేమో. ఎలా వస్తే ఏంటి పారు? నిన్నేమన్నా పెట్రోల్ ఖర్చులు అడుగుతున్నారా ఏంటి? అడక్కపోయినా అవి లెక్కలోనే చూపించేస్తారులే. సీఈఓకి కంపెనీ కారిస్తుంది లేపింది. బావా నాకేమవుతు, నా కారులోనే నేను వస్తాను. నాకు కారు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కంపెనీ లాభాల్లోకి వచ్చిన తర్వాతే ఇవ్వు. లాభాలు అనుకుంటేనో చెప్పుకుంటేనో రావు మావయ్య. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చెయ్యాలి. విన్నారా మాస్టరు? మాజీ సీఈఓ గారు గ్రౌండ్ వర్క్ గురించి చెప్తున్నారు. చెప్పడం కాదు బావా, చెయ్యాలి. రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం డే 1 నుంచి ఎన్నో ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేశాను. అన్నీ వర్కౌట్ కాకపోవచ్చు, బట్ ఐడియా అంటూ ఉండాలి కదా. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అమ్మాయి గారు? ఐడియా అంటే వంట చేసినంత తేలిక కాదు, దానికి క్రియేటివ్ బ్రెయిన్ ఉండాలి. అది మనకి లేదు అంటారు, అంతేనా పెద్ద మేడం? రే కార్తీక్, కౌంటర్ లీయడం కాదురా, ఇప్పుడు మీ నాన్న సీఈఓ. అంత క్రియేటివ్ బ్రెయిన్ ఉంటే ఏది ఒక్క ఐడియా చెప్పమను. ఏం అత్తయ్య గారు, సలహా ఇస్తున్నారా, సవాల్ చేస్తున్నారా? ఏదో ఒకటి అనుకో అల్లుడు. నీ కొడుకు నా మనవరాల్ని తేలికొక మాట అనేశాడు కదా. నేను నిన్నంటే తప్పేంటి? అత్తయ్య గారు ఏంటిది? అల్లుడు అత్తగారుల వెటకారంలే చెల్లెమ్మా. వాళ్ళ సరదాకి మనం ఎందుకు కట్టుపడాలత? ఎవరు గెలుస్తారో చూద్దాం. అత్తగారుల మీద అల్లుడు గెలవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ డబ్బా కబుర్లకి ఏం తక్కువ లేదల్లుడు. అయితే ఇప్పుడు చూడండి మావి గారు, మన రెస్టారెంట్ని చాలా షార్ట్ టైంలో ఎలా డెవలప్ చేయాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన దగ్గర ఐడియా ఉంది కదా, చెప్తామా? ముందు మాస్టర్ ఏం చెప్తాడో చూద్దాం. జనం మన రెస్టారెంట్లోకి వస్తేనే టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి. అదే మనం జనం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా బావా? ఫుడ్ కోర్ట్ పెట్టి రెస్టారెంట్ పేరు మీద ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి మనమే పబ్లిక్లోకి వెళ్దాం. రెస్టారెంట్ ని మూసేసి బండి మీద దుకాణాలు పెట్టుకోమంటావు? ఇదొక ఐడియానా? నీకు అర్థం కానంత మాత్రాన అది పనికిరాని ఐడియా అని అనుకో. శ్రీధర్, ఫుడ్ కోర్ట్ ప్లాన్ బానే ఉంది, కానీ కాస్త డీటెయిల్గా చెప్తావా? అసలు మనం ఎందుకు ఫుడ్ కోర్ట్ పెట్టాలి? ఇది మన ఐడియానే కదా. మాస్టర్కి ఎలా తెలుసు? నువ్వేమైనా చెప్పావా? లేదు. ఐడియా మీకు నచ్చింది కదా? నచ్చింది బావా. ఐడియా బాగుందన్నయ్య. ఐడియా లెవెల్లోనే ఇది బాగుందన్నందుకు థ్యాంక్స్ చెల్లమ్మా. కానీ ఈ ఐడియా నాది కాదు. ఎవరిది? దీపది. దీపదా? అవును, ఈ ఐడియా దీపదే. ఈ ఐడియా నాకంటే తను చెప్తేనే బెటర్గా ఉంటుంది. ఏంటి దీప అలా చూస్తున్నావు? నాకెలా తెలిసిందనా? మార్నింగ్ కాల్ చేసినప్పుడు మీ మాటలు విన్నానులే. జోష్నా రెస్టారెంట్ టిఫిన్స్ కూడా జనం ఎక్కువ ఉండే చోట పెడితే బాగుంటుంది కదా బావా. వెనకాల చాలా జరుగుతున్నాయన్నమాట. ఇంటి దగ్గర కూడా వీళ్ళిద్దరూ రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నారు. అందుకు సంతోషించండి అత్తయ్య గారు.
అవునవును, వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు మా ఇంటి చుట్టూ మా ఆస్తి చుట్టూనే ఉంటాయి. మాకు కొంచెం విశ్వాసం ఎక్కువలే పెద్ద మేడం గారు. అన్నం పెట్టే చేతులు, ఆశీర్వదించే మనుషులు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటాం. దీపా, ముందు ఐడియా చెప్పమ్మా. బావ చెప్తాడు పెద్దయ్య గారు. నువ్వే చెప్పొచ్చుగా. ఆ ఇంటి దగ్గర చెప్తావా? ఈ ఇంటి దగ్గర చెప్పలేవా? అక్కడ ఏం చెప్పినా వినడానికి నేను ఉంటాను. కానీ ఇక్కడ ఏం చెప్పినా వినేవాళ్ళతో పాటు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కదా. చెప్పడానికి కూడా ఒక స్థాయి ఉండాలిరా. దానికంటే ముందు ఐడియా ఉండాలి. అందరి జీవితాలు ఎదిగేది ఐడియా లెవెల్లోనే. ముందు ఐడియా చెప్పరా. అర్థం చేసుకోలేని వాళ్ళతో నువ్వు వాదించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. నా భార్య నాతో చెప్పింది డీటెయిల్గా చెప్తాను. చెప్పు. మెట్రోపాలిటన్ సిటీస్లో డే ఎలా స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ అవర్స్లో డ్యూటీకి వెళ్ళే హడావిడితో స్టార్ట్ అవుతుంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి జాబ్ చేసే వాళ్ళని, బ్యాచిలర్స్ని మాత్రమే మనం ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుకుంటే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునేంత టైం ఉండదు. అలాగని రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసేంత టైం కూడా ఉండదు. చాలామంది వెళ్ళేదారిలో ఏదో ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర తినేసి వెళ్ళిపోతారు, లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు. ఆన్లైన్లో రేట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. వాటి గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆకలి అవసరం, రేటు కంటే విలువైంది. కాబట్టి ఎవ్వరూ పట్టించుకోరు. మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ చేయాలి. ఫుడ్కి కాంపిటీషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆన్లైన్ మన రెస్టారెంట్స్కి 3 స్టార్ రేటింగ్ ఉంది. మనం పోటీలో 3rd ప్లేస్లో ఉన్నాం. మనం కొత్తగా ఏదో ఒకటి చేయకపోతే పోటీ తట్టుకోలేం. అందుకే జోస్నా రెస్టారెంట్స్ ఫుడ్ కోర్ట్ జనం రద్దీగా ఉండే రోడ్ కార్నర్స్లో, అలాగే గేటెడ్ కమ్యూనిటీస్లో, అలాగే నార్మల్ అపార్ట్మెంట్స్ ఉండే ప్లేసెస్లో ఏర్పాటు చేయగలిగితే ఆన్లైన్ రేట్లతో పోలిస్తే 15 రూపాయలు తక్కువ ఉంటుంది. రెస్టారెంట్ రేట్స్తో పోలిస్తే 10 రూపాయలు తక్కువ ఉంటుంది. అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ. దీనివల్ల మనకి నష్టమే కదా. సారీ పెద్ద మేడం గారు, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నంబర్ 1, ఫ్రీ పబ్లిసిటీ. మన ఫుడ్ కోర్ట్ మీద, పార్సిల్ కవర్స్ మీద, ఫుడ్ కోర్ట్లో వర్క్ చేసే బాయ్స్ అండ్ గర్ల్స్ టీషర్ట్స్ మీద మన రెస్టారెంట్ లోగోనే ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో మన పేరు పాపులర్ అవుతుంది, షేర్స్ వాల్యూ పెరుగుతుంది. మన షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతుంది. అప్పుడు మన కంపెనీ గ్రాఫ్ పారుకి బీబీ పెరిగినట్టు పెరుగుతుంది. నీ ఐడియా అద్భుతంగా ఉందిరా. నీ విజన్ సూపర్గా ఉంది. మీ ప్రశంసలన్నీ దక్కాల్సింది నాకు కాదు, నా భార్యకి. కంగ్రాచులేషన్స్ దీపా. నీలో ఈ తెలివితేటలు చూసే నీ భర్త నిన్ను సీఈఓగా నిలబెట్టాలనుకున్నాడు. లేపి తన్నించుకోవడం అంటే ఇదేనే. ఏంటి పారు, ఏంటంటున్నావు? ఐడియా బాగుంది అంటున్నాను. ఏంటన్నావు? అదేరా, ఐడియా బాగుంది అంటున్నాను. ఇంతకు ముందు ఎవరో ఐడియా అంటే వంట చేయడం అంత ఈజీ కాదన్నారు. ఎవరో అన్నారులేరా. ఎంత అద్భుతమైన క్రియేటివ్ ఐడియా ఇచ్చింది ఈ వంట చేసే మనిషి అని ఎవరికో చెప్పు. వినపడిందిలే. నీ ఐడియా చాలా బాగుందమ్మా. దీపా, నీ ఐడియా సూపర్. నీ ఆలోచన చాలా బాగుంది దీపా. శ్రీధర్, ఇక లేట్ చేయకుండా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయి. దీని మీద వర్కౌట్ చేసి కార్తిక్తో డిస్కస్ చేయండి. ఫైనల్గా నేను దసరా చూస్తాను. అలాగే మావయ్య గారు, ఈ రోజు నుంచి నేను అదే పనిలో ఉంటాను. ఆఫీస్కేనా? అవును మావయ్య గారు. మీరు వస్తారా నాతో? నాకు కొద్దిగా పని ఉంది, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. సరే మావయ్య గారు. కాఫీ తాగేసి వెళ్ళండి. ఈసారి వచ్చినప్పుడు తాగుతానులేమ్మా. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద బ్రిలియంట్ ఐడియా. బ్రిలియంట్ ఐడియా అంట, విన్నావా? విన్నాను. ఏమండి, రండి. అమ్మ దీప, నా కోసం ఏదైనా మంచి వంట చేయమ్మా. అలాగే పెద్దయ్య గారు.
నేను వెళ్ళి కారులో పెట్రోల్ కొట్టించుకుని వస్తాను సార్. అరే ఆగ్రా, ఏంటి సార్? దా ఇలా కూర్చో. ఆ? ఇలా రారా, కూర్చోరా. చెప్పండి. దీప చాలా మంచి ఐడియా ఇచ్చిందిరా. నీ సవాల్లో నీ భార్య కూడా నీలాగే ఆలోచించడం మొదలుపెట్టింది. అదేం కాదు తాత, తను మొదటి నుంచి షార్పే. సరే కానీ నా కూతురు ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉండటం కాదురా, అదే నిన్న నీతో మాట చెప్పాను కదా, అదేమైనా అడిగావా? నా భర్త నా తల తీసేశాడురా. భర్త చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆడదాన్ని. అమ్మ అన్న మాటలన్నీ తాతతో చెప్తే ఫీల్ అవుతాడు. మాట్లాడవేంట్రా? శ్రీధర్ సీఈఓ అయ్యాడని మీ అమ్మకి తెలుసా? ఎలా ఫీల్ అయింది? నా గురించి ఏమైనా అందా? ఏమైనా చెప్పిందా? నువ్వు ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా తాత? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పరా. ఆ అమ్మ హ్యాపీ. నా గురించి ఏమంది? సర్ప్రైజ్ అయింది. ఫైనల్గా హ్యాపీ. మీ నాన్నతో మాట్లాడిందా? మాట్లాడిందా అంటే సాగతీకరా. మాట్లాడింది. కలిసిపోయారా? క్షమించిందా? నువ్వు అంత దూరం వెళ్ళకు తాత, జస్ట్ విష్ చేసింది అంతే. అంతేనా? అంతే. మరి నువ్వేం అడగలేదా? ఆవిడ నీ కూతురు, నీకంటే స్ట్రిక్ట్. మీరేమన్నా ఒకసారి చెప్తే వింటారా? ఏయ్ ఏంట్రా అది? ఊరికే అనాలే తాత, ఏం జరగలేదు, బట్ ఆల్ హ్యాపీస్. ఏమీ జరగకపోతే ఎలా రా? అందుకే గురుగారిని రమ్మన్నాను.